ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాగపంచమి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. హనుమకొండలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో పుట్టలో పాలు పోసేందుకు భక్తులు బారులు తీరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాగుల పంచమి వేడుకల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టత ఆధారంగానే పండుగలను జరుపుకోవడం తెలుగు సాంప్రదాయంగా వస్తుంటుంది. అందులో భాగంగానే శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా విశిష్టతే ఉంటుంది. అందులో భాగంగా పంచమి, ఇది నాగుల పంచమిగా చేస్తారు. నాగదోషాలు పోవటానికి కావచ్చు, మంచి జరగాలి, తాము అనుకున్న కోరికలు నెరవేరాలంటూ కూడా ఉదయం ప్రాతకాల పూజల నుంచి కూడా ఇక ప్రత్యేకంగా శివాలయాల్లో కావచ్చు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరి దేవాలయం, అదేవిధంగా పుట్టలు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా భక్తులు పూజలు చేయడం, తర్వాత నాగదేవతకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు నాగదోషాన్ని తొలగాలని. అందుకని శ్రావణ మాసం సంబంధించి ఇవాళ శుక్రవారం, అందులోనూ పంచమి కూడా కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మన ప్రస్తుతం హన్మకొండలో ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి పుట్టల దగ్గర కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి నాగదేవత ప్రసన్నం కోసం పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం అర్చకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో అంటే ఈరోజు నాగపంచమికి ఉన్నటువంటి పుట్టలో పాల్గొయటము, తర్వాత పిల్లల గురించి, సంతానం గురించి, మంచి గురించి తెలుసుకుంటానికి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి మొక్కులు చెల్లించాలి? ఇవాళ వినాయకుని ఇక్కడ నాగదేవతకు సంబంధించి నాగదేవతకు పాలు పోయటము, తర్వాత కొబ్బరికాయలు, అరటి పండ్లు నివేదన చేయడం, నవగ్రహ దోషాలు ఉన్నా కానీ చేసుకుంటానికి మంచిది. మామూలుగా నాగదేవతకు సంబంధించినటువంటిది ఈ పంచమి, ఇది ఎట్లా చేస్తుంది? నాగదేవతకు సంబంధించింది ఈరోజు పంచమి కాబట్టి, నాగదేవతకు సంబంధించిన రోజు కాబట్టి వాళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలు వేయటం కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉపవాసాలు ఇవన్నీ ఉండాలా, ఎట్లా ఉంటుంది అసలు ఈరోజు? వాళ్ళ ఉపవాసాలు అనేది ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం ఇక్కడ నాగపంచమి రోజు. కానీ చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మవారి చేస్తూ ఉంటే. ఏమేమి చేస్తుంటారు? ఇక ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రసాదాలు పెట్టుకుని దీపారాధన చేసుకోవడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. పుట్టలో పాలు పోసుకుంటారు. ఎట్లా ఉందంటే నాగపంచమి రోజు ఏం పూజలు చేస్తుంటారు, ఏమేం చేస్తుంటారు? కుంకుమ పసుపు చల్లుతారు, కొబ్బరికాయ కొడతారు, ఏ కోరుకుంటే అది అవుతుంది. పిల్లలు లేని పిల్లలు అవుతారు. మళ్ళీ ఒక పొద్దు ఎవరైనా ఉండాలంటే వాళ్ళు ఉండొచ్చు, మంచిదే మనకు. శ్రావణ మాసం అంతా ఎట్లా చేస్తుంటారు? అందులో ఇవాళ శుక్రవారం నాగపంచమి, ఏమేమి పూజలు చేస్తారు? పుట్టలో పాలు పోస్తాము, శివుడికి అభిషేకం చేసి వచ్చాను, సంతోషంగా పూజలు చేసుకుంటాం. ఎట్లా ఉంది టెంపుల్స్ అంతా చూస్తే రద్దీగా కనిపిస్తుంది, అది పుట్టల దగ్గర కూడా జనం ఎట్లా ఉన్నారు? బాగుంది అండి, అంత బాగుంది. ప్రస్తుతం టెంపుల్స్ దగ్గర చూడొచ్చు, భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రధానంగా కూడా నాగ దోషం అనేది దానితోటే తమకు కష్టాలు ఉంటాయనేది భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. అందుకనే నాగదేవత ప్రసన్నం చేసుకుంటే అలాంటి నాగదోషాల నుంచి అంతా కూడా బయటపడతాం, తమ కుటుంబం చల్లగా ఉంటుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పంచమిని నాగపంచమిగా భావిస్తారు. ఉదయం నుంచి కూడా ఎక్కడైతే పుట్టలు ఉంటాయో ఆ ప్రాంతానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కావచ్చు, లేదా పసుపు కుంకుమ ఇచ్చి తర్వాత పుట్టలో పాలు పోయడం, తర్వాత నైవేద్యంగా కూడా పెట్టడం, దీపారాధన చేయడం అనేది జరుగుతుంది. అందుకే భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుంచే తరలి వస్తున్నారు. ఎక్కడైతే నాగేంద్ర స్వామి దేవాలయంలో కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కావచ్చు, అదేవిధంగా శివాలయాలకు సంబంధించి కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. తమ భక్తి పార్వశ్యంతో అయితే ఈ ప్రాంతాలంతా కూడా నామస్మరణతో మారిమవుతున్నాయని చెప్పచ్చు. అందులోనూ శ్రావణమాసం శుక్రవారం మహిళలకు చాలా సెంటిమెంట్గా భావిస్తారు ఈ నెల మొత్తం కూడా. అందులోనూ శుక్రవారం కూడా కలిసి రావడంతో ఇటు భద్రకాళి దేవస్థానం కావచ్చు, సంతోషమాత టెంపుల్స్లలో కూడా రద్దీ కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా కూడా ప్రతి ఋతువుకు కావచ్చు, ప్రతి మాసానికి ఆ విశిష్టత ఉంటుందో అట్లనే వర్షాకాలం సంబంధించి కూడా ఇప్పుడు పంటలకు సంబంధించినటువంటి సాగు సీజన్, తర్వాత వర్షాలు పడుతుంటాయి, జీవరాశులు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటి జీవరాశులను కాపాడుకునే భాగంలోనే ఈ పుట్టలో పాలు పోయడం కావచ్చు, లేదా వాటికి ఆహారం అందించడం కావచ్చు, వాటికి దీపం వెలిగించడం ద్వారా అక్కడ వేడిని కలిగించి వాటిని కాపాడటం కావచ్చు, ఇదొకమైనటువంటి సైన్స్గా కూడా చెప్తూ ఉంటారు. మొత్తానికైతే నాగపంచమి సందర్భంగా కూడా టెంపుల్స్ అన్నీ కూడా రద్దీగా మారాయి. ప్రధానంగా హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో ఉన్నటువంటి శివాలయం, అదేవిధంగా చెట్ల దగ్గర ఉన్నటువంటి పుట్టల దగ్గర కూడా పాలు పోస్తూ భక్తుల భక్తి పారవస్యాన్ని చాటుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.